హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకోబోయే రహస్యాలని మన భూమిపై జరిగేవే, కానీ ఒక్కదానికి కూడా ఆన్సర్ లేదు. అవి ఏళ్లుగా రహస్యాలుగానే అలా ఉండిపోయాయి. వాటిని ఛేదించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు ప్రయత్నించిన ఫలితం మాత్రం దక్కలేదు. వాటిలో కొన్ని ఇక తేలవు అని శాస్త్రవేత్తలు కూడా వదిలేశారు. మరికొన్నిటిపై మాత్రం ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి, కానీ గుట్టు విడుతున్న గ్యారంటీ మాత్రం లేదు. ఈ రహస్యాల్లో చాలా వరకు మనల్ని బాగా ఆశ్చర్యపరిచేవి కూడా ఉన్నాయి, ఎందుకంటే అవి గతానికి చెందినవి. వాటిలో కొన్ని అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడినవిలా అనిపిస్తాయి. మరి గతంలో అంతటి టెక్నాలజీ ఉందా? అప్పటి మనుషులు ఇప్పటికంటే ఎక్కువ నాలెడ్జ్ తో ఉండేవారు అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అప్పటి వాళ్ళు ఇలా ఎలా చేయగలిగారు? వారికి ఎవరైనా గ్రహాంతర వాసులు సాయం చేశారా? అప్పట్లో ఏలియన్స్ భూమిపైకి తరచూ వచ్చి వెళ్లేవారా? ఇలాంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అందుకే అవి సైంటిస్టులకు ఓ పజిల్ లాగా మారాయి. మరి అలాంటి వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏమో, మనలోనే కొందరు సైంటిస్టులు అవ్వవచ్చు. భవిష్యత్తులో వాటి గుట్టు వింపేందుకు లోతైన పరిశోధనలు చేయవచ్చు. మరి అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో అంతకంటే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1. ఫ్రెండ్స్, 1986లో డైవర్లు జపాన్ యోనాగుని దీవి దగ్గరలోని సముద్రం లోపల విచిత్రమైన నిర్మాణాలను చూశారు. అవి నీటిలో ఏకంగా 5 అంతస్తుల ఎత్తు వరకు ఉన్నాయి. రకరకాల శిల్పాలు, కళాఖండాలు లభించాయి. అంటే ఒకప్పుడు అక్కడ మనుషులు ఉండేవారని అర్థమవుతుంది. అయితే సైంటిస్టులు మాత్రం అవి మనుషులు నిర్మించినవి కాకపోవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే అవి ప్రిగ్లేషియల్ నాగరికత కాలానివని, వాటిని నిర్మించేంత టెక్నాలజీ అప్పట్లో మనుషులకు లేదు అని అంటున్నారు. మరైతే వాటిని ఎవరు నిర్మించారు? గ్రహాంతరవాసులు నిర్మించారా? వాళ్ళైతే సముద్రం లోపల ఎందుకు నిర్మించారు? ఇలా ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉన్నాయి. నెంబర్ 2. ఫ్రెండ్స్, అమెజాన్ వర్షధారిత అడవుల్లోని మైదానలాగా ఉండే చాలా ప్రాంతాల్లో భూమిపై రకరకాల డ్రాయింగ్స్ ను సైంటిస్టులు చూశారు. అవి చాలా పెద్దవి. వాటిని జియోగ్లిప్స్ అని పిలిచేవారు. వాటిలో కొన్ని 3000 నుంచి 3500 ఏళ్ల నాటివి. వాటిని ఎవరు వేశారు? ఎందుకు వేశారు? అప్పట్లో అంత పెద్ద బొమ్మల్ని ఎలా గీశారు అనే ప్రశ్నలకు ఆన్సర్ లేదు. సమావేశాలు, చర్చలు, పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకే వాటిని గీశారనే వాదన కూడా ఉంది. అదే పూర్తిగా నిజం అని చెప్పే వీలు కూడా లేదు. ఇలా ఈ విషయం ఓ మిస్టరీగా మిగిలిపోయింది. నెంబర్ 3. ఫ్రెండ్స్, 1983లో అమెరికా పెన్సిల్వేనియాలోని స్ట్రాస్బర్గ్స్ లో డాన్ డెక్కర్ తాతగారు చనిపోయారు. అంత్యక్రియల తర్వాత డాన్ కి జ్వరం వచ్చినట్లు తెలిసింది. ఇంటికి వెళ్ళాక అపస్మరక స్థితిలోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో ఆ ఇంటి సీలింగ్ నుంచి, హాల్ లోని గోడల నుంచి నీరు రావడం కనిపించింది. ఆ నీరు వచ్చిన ప్రదేశాల్లో ఎక్కడ వాటర్ పైపులు కూడా లేవు. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. డాన్ ఫ్రెండ్స్ పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు వచ్చాక అపస్మరక స్థితిలో ఉన్న డాన్ ను దగ్గరలోని పిజ్జా రెస్టారెంట్ కి తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లాక ఇంట్లో నీరు రావడం మానేసింది. కానీ పిజ్జా రెస్టారెంట్ లోకి డాన్ ని తీసుకెళ్లగానే అక్కడి సీలింగ్ నుంచి నీరు రావడం మొదలైంది. దాంతో వెంటనే వాళ్ళు డాన్ ని పిజ్జా రెస్టారెంట్ నుంచి బయటకు తెచ్చారు. దాంతో నీరు రావడం ఆగింది. అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ తెలియదు. నెంబర్ 4. ఫ్రెండ్స్, టైం ట్రావెల్ కథలు చదివే ఎవరికైనా సరే 44 ఏళ్ల ఆండ్రూ కర్సిన్ స్టోరీ చాలా ఆసక్తి రేపుతుంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో అక్రమాలకు పాల్పడుతున్నాడని 2003 మార్చిలో అతని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. అతను మొత్తం 126 రిస్కీ స్టాక్ ట్రేడింగ్ జరిపాడని, అన్నిట్లోనూ సక్సెస్ సాధించాడని తెలిసింది. జనరల్ గా స్టాక్ మార్కెట్లలో షేర్లు కొనేవారు కొన్ని షేర్లలో లాభాలు, కొన్ని షేర్లలో నష్టాలు సాధిస్తూ ఉంటారు. ఎంతటి గొప్ప అనలిస్టులకైనా ఇది తప్పదు. అలాంటిది ఆండ్రూ కర్సిన్ మాత్రం అన్ని షేర్లను సక్సెస్ సాధించడం, అవి కూడా ఎంతో రిస్క్ ఉండే షేర్లు కావడం తీవ్ర కలకలం రేపిందన్నది అప్పట్లో విషయం. ఆండ్రూ జస్ట్ 50,000 రూపాయలతో షేర్లు కొన్నాడు. వాటిని అమ్ముతూ మళ్లీ కొంటూ ఇలా 2 వారాల్లోనే 2,275 కోట్ల రూపాయలు సాధించాడు. దాంతో ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డాడంటూ అతన్ని 2003లో FBI అరెస్ట్ చేసింది. తాను 2256 సంవత్సరం నుంచి టైం మిషన్ లో వెనక్కి వచ్చానని, అందువల్లే తాను షేర్లలో సక్సెస్ అయ్యానని తెలిపాడు. తర్వాత అతన్ని కోర్టుకు తీసుకువెళ్తున్నప్పుడు కనిపించకుండా పోయాడు. ఇప్పటి వరకు దొరకలేదు. నెంబర్ 5. ఫ్రెండ్స్, భూమి ఉపరితలానికి 6,600 కిలోమీటర్ల లోతులో భారీగా నీటితో ఉన్న రిజర్వాయర్ ఒకటి ఉందని సైంటిస్టులు కనిపెట్టారు. ఆ రిజర్వాయర్ 2,700 కోట్ల ఏళ్ల నాటిదని భావించారు.
అది ఎంత పెద్దదంటే భూమిపై ఉన్న సముద్ర నీటి కంటే అందులో పట్టే నీరు చాలా రెట్లు ఎక్కువ. అందుకే అది ఆశ్చర్యపరిచింది. దాన్ని కనిపెట్టాక సైంటిస్టులు కొత్త సిద్ధాంతం తీసుకువచ్చారు. భూమిపై సముద్రాలు ఏర్పడడానికి కారణం ఆ రిజర్వాయరే అని అంటూ ఉన్నారు. భూగర్భంలోని మహాసముద్రం పేలిపోవడం వల్ల దాని నుంచి వచ్చిన నీరే ఇప్పుడు మహాసముద్రాల్లో ఉందని సైంటిస్టులు నమ్ముతూ ఉన్నారు.